Hi, Ravi. Congratulations for your visa. Super happy. చాలా థ్యాంక్ యూ సో మచ్ అన్న. చాలా ఓపిక్గా నిలబడ్డావు. సో మాతో ఇట్స్ బీన్ లైక్ మార్చ్ ఏప్రిల్ అనుకుంటా, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. లేకపోతే జనవరియా జనవరి జనవరి అన్న. జనవరి జనవరి ఎండింగ్. జనవరి ఎండింగ్లో కలిసాము. సో టెల్ మీ రవి, టెల్ మీ అబౌట్ యువర్ ప్రొఫైల్. ఇయర్లో గ్రాడ్యుయేషన్ అయి కంప్లీట్ చేశారు. ఎస్, నాది వచ్చేసి 2020లో అయిపోయింది అన్న గ్రాడ్యుయేషన్. సో విజయవాడలోనే అయింది. ఓకే. సో గ్రాడ్యుయేషన్ తర్వాత కంప్లీట్ గా మార్కెటింగ్ ఫీల్డ్ లోకే వచ్చేసాను అన్న. నేను 2020 నుంచే లైక్ వేరియస్ ఫీల్డ్స్, కాకపోతే లైక్ మార్కెటింగ్ లోనే ఉన్నాను. ఓకే. సో అరౌండ్ 4.5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ నాకు మార్కెటింగ్ ఫీల్డ్ లో ఉందన్న యాక్చువల్లీ. సో దాని గురించి అంటే లైక్ అది చేస్తూనే నాకు ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్మెంట్ మీద సో ఇంట్రెస్ట్ వచ్చింది బాగా. సో మనం ఇంకొంచెం ఎదగాలి అంటే కనుక మాస్టర్స్ చేయాలని చెప్పేసి నేను తెలుసుకున్నాను అన్న. సో అట్లాగే సో మాస్టర్స్ కి ప్లాన్ చేసుకున్నాను అన్న. అంతే. సో హౌ కమ్ యు నో అబౌట్ చైల్డ్ ఆఫ్ లేబర్ బ్రో? ఎట్లా? హౌ? అన్న, టు బి ఫ్రాంక్ అండ్ రియల్ గా చెప్పాలంటే నేను మన గూగుల్లో సర్చ్ చేసి అంటే లైక్ రోమ్ లో సర్చ్ చేస్తూ అన్ని హైదరాబాద్ లో ఉన్న అన్ని ఇట్లకి నేను చూస్తున్నాను అనమాట. యాక్చువల్లీ మిమ్మల్ని అంటే లైక్ మిమ్మల్ని నేను మీట్ అవ్వక ముందు అరౌండ్ ఒక 3 to 4 నేను ఆల్రెడీ వెళ్ళాను, మాట్లాడాను, అంతా అయింది. కాకపోతే అంటే లైక్ అందరూ కూడా అమౌంట్ అడుగుతున్నారు అనమాట. అంటే లైక్ ప్రాసెస్ చేయడానికి కూడా 10,000 ఒకళ్ళు అడిగారు, ఇంకొకళ్ళు 20,000 అట్లా అడిగారు అనమాట. అడిగిన వాళ్ళల్లో ఆ తర్వాత ఫేస్బుక్ లో మీది కనబడింది అనమాట ఒక చోటన. అంటే నా ఫ్రెండ్ రాకేష్ అన్నప్పుడు సో మీ ద్వారాగో లేకపోతే ఎలాగో వెళ్ళాడు. సో యూఆర్ ట్యాగ్డ్ ఇన్ దట్ పోస్ట్. సో అట్లాగా నేను మిమ్మల్ని కన్సల్ట్ అయ్యి మీకు ఫోన్ చేస్తే అదంతా తమ్ముడు వేస్ట్ తమ్ముడు అని చెప్పి సొంత బ్రదర్ లాగా నన్ను ట్రీట్ చేస్తూ నేను నీకు చేసి పెడతా, నేనున్నా, నేను తీసుకెళ్తా అని చెప్పేసి మీరు అప్పుడు నాకు మాట ఇచ్చారు. అలాగే తీసుకొచ్చారు ఇప్పుడు దాకా. సూపర్. ఎక్కడో బయట ఎక్కడో చూసి ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో, టు బి హానెస్ట్లీ. ఫేస్బుక్ లో చూసానన్నా. ఫేస్బుక్ లో చూసి డైరెక్ట్ కాంటాక్ట్ అయిపోయాను మీకు. ఇక్కడ దాకా వచ్చాము. సో హౌ కమ్ యూ ట్రస్ట్ నమ్మి మాతో వచ్చారు. సో ఏ యూనివర్సిటీ రవి? ఏ యూనివర్సిటీ, ఏ కోర్స్ అన్న? నాది వచ్చేసి టీసైడ్ యూనివర్సిటీ అన్న యాక్చువల్లీ. సో మిడిల్స్ బ్రో. సో నా కోర్స్ వచ్చేసి ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్మెంట్ అప్లైడ్ 3 years ఆఫ్ కోర్స్ అన్న. ఫీజు ఎంత వచ్చింది రవి? అన్న నాది 20,000 pounds అన్న. సూపర్. సో వన్స్ మా దగ్గర ప్రాసెస్ స్టార్ట్ చేసినాక మీకు ఎన్ని ఆఫర్స్ వచ్చినాయి రవి? లైక్ హౌ మెనీ ఆఫర్స్ వి ఆఫర్డ్? మీ దగ్గర నుంచి ఎగ్జాక్ట్ గా నాకు 4 offers వచ్చాయన్న. సో నార్థంబ్రియా యూనివర్సిటీ ఒకటి వచ్చింది, టీసైడ్ యూనివర్సిటీ ఒకటి వచ్చింది, యూక్లాన్ ఒకటి వచ్చింది. సో తర్వాత హెడ్ఫోర్డ్షైర్ నుంచి కూడా ఒకటి తెప్పించారన్న. సో మనం అన్నిటికన్నా కూడా టీసైడ్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్మెంట్ కి బాగుంది అని చెప్పేసి కొంచెం కష్టమైనా కూడా టీసైడ్ పెట్టుకొని చేశాం. సో మీరు ఫీజు వచ్చేసి సుమారు 4.5 లక్షలు కట్టారు ఇనిషియల్ డిపాజిట్, రైట్? 4,000. సో అది ఏ మంత్ లో కట్టామేమన్నా గుర్తుందా నీకు? జూన్ అన్న. జూన్లో కట్టాం. సో రవి, ఆఫ్టర్ పేయింగ్ ద ఫీజ్ అండ్ ఆల్, ఇంటర్వ్యూస్ ఉంటాయి యూనివర్సిటీ సైడ్ నుంచి. రెండు టీ సైడ్ అంటే ఈ ఇంటేకే కొంచెం క్యాషీల్లో ఇంటర్వ్యూ ఇబ్బంది పెడుతున్నారు. జస్ట్ ఈ ఇంటేకే, నేను లాస్ట్ ఇంటేక్ కూడా లేదు. ఈజీగా అయిపోతుంది అనుకున్నాను నేను. సో హౌ కమ్ యువర్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్? లైక్ మా సైడ్ నుంచి సపోర్ట్ ఎట్లుంది, మార్క్స్ ఎలా జరిగినాయి, మీరు ఎన్ని సెషన్స్లో క్లియర్ చేశారు, అండ్ వై డిడ్ యూ ఫెయిల్డ్ ఫర్ ద ఫస్ట్ సెషన్? ఫెయిల్డ్ ఆర్ ఏ క్వశ్చన్ దగ్గర ఆపారు? కుడ్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఆల్? ఎస్ డెఫినెట్లీ అన్న. సో అంటే టీసైడ్ యూనివర్సిటీ ఇంటర్వ్యూ కూడా అంటే లైక్ బాగుంటది, అంటే లైక్ నార్మల్ గానే ఉంటదని ఎక్స్పెక్టేషన్స్ తోనే వెళ్ళాము. నేను నార్మల్ గానే లాస్ట్ ఇంటర్వ్యూ వరకు కూడా ఏంటంటే రవి, క్యాషీల్ అసలు సిల్లీ అనమాట, డెడ్ ఈజీ. 3 నిమిషాలు ఉంటుంది ఒక క్వశ్చన్ కి, దానికి రోల్ అవుట్ టైం వరకు నువ్వు మాట్లాడితే సరిపోతుంది. ఇదేంటి ఫస్ట్ టైం అనమాట, కొంచెం స్టూడెంట్స్ ని హెడ్ఏక్ చేస్తున్నారు. ఇదే ఇంటేక్. సో టెల్ మీ, కంటిన్యూ. సారీ కంటిన్యూ. నో ప్రాబ్లం. సో మార్క్స్ విషయానికి వస్తే కనుక మార్క్స్ చాలానే తీసుకున్నారు అన్న. అరౌండ్ 10 to 12 మార్క్స్ దాకా తీసుకున్నారు. సో ఆ మార్క్స్ లో నేను బాగానే పెర్ఫార్మ్ చేశాను అనేసి నవ్య గారు అని చెప్పేసి మీ టీం అన్నమాట. సో ఆవిడ మీకు రివ్యూ ఇవ్వటము, మీరు ఓకే అనుకొని నన్ను లైక్ క్రెడిబిలిటీ ఇంటర్వ్యూ పంపించడం. సో నేను కూడా నా మీద లైక్ ఓకే ఎక్స్పెక్ట్ చేసుకొని నేను వెళ్ళాను. కాకపోతే క్వశ్చన్స్ అన్ని కూడా లైక్ నార్మల్ గానే ఉన్నాయి, కానీ లైక్ బట్టిఫై చేశాడు అన్నట్టుగా మనకి మెయిల్ వచ్చిందన్న. యాక్చువల్లీ స్క్రిప్టెడ్ గా వచ్చింది అని చెప్పేసి వచ్చింది.
సో ఓకే, ఎక్కడ పొరపాటు జరిగింది, నేను అంతా బాగానే చెప్పాను, అంతా బాగానే ఉందని అనుకున్నాను కానీ సో అట్లా వచ్చేసరికి నేను కూడా చాలా ఏదైనా ర్యాండమ్ క్వశ్చన్స్ పడినాయి అవి ఎలా పడినాయి అసలు క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి? ఫస్ట్ దానిలో ర్యాండమ్ క్వశ్చన్స్ అంటే అన్న ఒకటే క్వశ్చన్ అడిగా, ఒక 2 to 3 అడిగారన్న. సో ఇండియాలో లాస్ట్ 40 years నుంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది. సో నేను దానికి ప్రిపేర్ చేయలేదు కదా రవి, నేను ఐ డెంట్ ప్రిపేర్ ఫర్ దట్. మరి ఎట్లా హౌ యూ అన్న నా ఓన్ గానే జనరల్ గానే నేను చెప్పాను అన్న ప్రతిదీ కూడా. ఫస్ట్ ఇంటర్వ్యూలో నేను ఏదైతే మిస్టేక్ చేశాను. సో జనరల్ నాలెడ్జ్ కి మీకు ట్రైనింగ్స్ ఏమైనా జరిగినాయా? ఎట్లా అంటే ఏదన్నా చిన్న సజెషన్ టిప్స్ ఏమైనా నడిచినాయా? అలా ఇప్పుడు అందరూ చెప్పలేరు కదా బ్రో, నువ్వు చెప్పావు నేను నడిచింది, ఇప్పుడు చెప్పలేని వాడి పరిస్థితి ఏంది అంటే కథ, వాడికి ఏం టిప్స్ ఎలా జస్ట్ బేసిక్ టిప్స్? అంటే టిప్స్ అంటే అన్న ఒకటి ఏంటంటే అతను ఓన్ గా అతను సర్చ్ చేసుకొని, లేకపోతే లైక్ ఒకటి అతనికి ఉండాలన్న నాలెడ్జ్, అంటే ఏది అడిగినా నేను సో ఆన్సర్ చేయగలిగే ఇది నాకు కెపాసిటీ ఉంటే కనుక డెఫినెట్ గా అటెండ్ చేయొచ్చు అన్న. అండ్ ఇంకొకటి ఏంటంటే టిప్స్ వైజ్ గా అయితే కనుక మీరు డెఫినెట్ గా అంటే లైక్ పర్సనల్ గా మీకు మెసేజ్ చేసినా సరే, లైక్ ఇలా క్వశ్చన్స్ వస్తున్నాయి, ఇలా ఏంటి దీని పరిస్థితి ఏంటన్నా సరే, మీరైనా సరే డెఫినెట్ గా హెల్ప్ చేస్తారన్న. నాకు కూడా చాలా చేశారు, కాకపోతే నాకు అన్ని కూడా కంప్లీట్ గా సెకండ్ ఇంటర్వ్యూ గానీ. నాకు ఆ టైంలో నీకు ఒకటే సజెషన్ గుర్తుంది, లైక్ ఏ పరిస్థితుల్లో అయినా ఆ క్వశ్చన్లోకి నేను ఊహించుకో, క్లోజ్ యువర్ ఐస్ అండ్ గో త్రూ దట్. అదే చెప్పారన్న నాకు మాక్ టెస్ట్ లో కూడా మీరు డైరెక్ట్ గా వచ్చి మా అందరినీ బాగా మోటివేట్ అయితే చేశారన్న. రియల్లీ నిజంగా మోటివేట్ లా తిట్లా మోటివేషన్ కన్నా తిట్లు ఎక్కువ ఉంటాయి దాంట్లో. కానీ ఏంటంటే లైక్ అలాంటి జనరల్ క్వశ్చన్స్ పడినప్పుడు జనరల్లీ జస్ట్ 2 seconds 3 seconds నిన్ను నువ్వు ఆ పరిస్థితిలో ఊహించుకోవాలి. లైక్ రీసెంట్ మ్యారేజ్ ఈవెంట్ ఆర్ వాట్ ఇస్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ అనగానే ఒక సెకండ్ ఆలోచించుకొని మాట్లాడవచ్చు. బట్ ఫస్ట్ టైం ఇబ్బంది అయింది, బట్ సెకండ్ టైం యూ క్లియర్డ్ అవుట్ రౌట్. సెకండ్ టైం బాగా సెకండ్ టైం క్లియర్ చేశారు. సో సెకండ్ టైంకి మెయిల్ రాలేదు కానీ టెన్షన్ పడుతూనే ఉన్నావు నువ్వు ఆల్మోస్ట్. అన్న వస్తుందా, అన్న అయ్యిందా, అన్న అయిపోయిందా, నాకు భయం వేసేస్తుంది అన్న, అన్న నాకు వస్తుందా అంటే వస్తుంది అంటే నాకేంటంటే జనరల్లీ మెయిల్ వస్తే ఫెయిల్ అయ్యింది, మెయిల్ కాకుండా ట్రాకింగ్ స్టార్ట్ అయిపోతే పాస్ అయినట్టు. మీరు నాకు అదే చెప్పారు, నువ్వు కంగారు పడ మాకు, నేను ఉన్నానుగా, నేను చూసుకుంటా. అలా లాస్ట్ చాలా రోజులు వెయిటింగ్ లోనే ఉంచారు. క్యాష్ షీల్డ్ మనం అన్ని రోజులు ఎప్పుడు జరగదు అసలు ఏ క్యాష్ షీల్డ్. నాకు అరౌండ్ 17 days పట్టింది. లాస్ట్ కు మెంటల్ వచ్చేసింది. అంటే ఇంకా టెన్షన్ ఏం లేదు, అవుతుందిలే. కానీ నేను ఇంకోటి ఆల్టర్నేటివ్ కూడా పెట్టుకున్నా నీకు, కానీ ఏంటంటే దగ్గరికి వచ్చేసాము. ఇట్స్ అ వెరీ బిగ్ యూనివర్సిటీ, ఎందుకు పోగొట్టాలి. ఇద్దరం ఫైట్ చేశాను, నువ్వేం చదవకుండా ఏం లేవు. నేను అన్ని చెక్ చేసుకున్నా, నేను లైక్ చెక్ చేయకుండా నేను దింపాను. నేను ఇంటర్వ్యూకి నేను చెక్ చేసుకున్నాను, అన్నీ బాగానే ఉన్నాడు, ఏంటా అనుకుంటున్నా. తర్వాత జస్ట్ ఒకసారి యూనివర్సిటీ వాళ్ళతో ఫోన్లో మాట్లాడితే క్లియర్ చేశాడు, క్యాష్ ఇష్యూ చేస్తున్నాం అన్నారు. నీకు క్యాష్ వచ్చే వరకు భయం వేసింది కదా? వచ్చిన తర్వాత కూడా భయం అన్న, వీసా కోసం భయంగానే ఉన్నాము. నాకు వస్తుందా ఈ రోజు హ్యాపీగా ఉన్నాను అన్న, చాలా హ్యాపీగా ఉన్నా ఈ రోజు అయితే. అంతా మీ వాళ్ళ అన్న, నిజంగా అన్న. నేను ఆల్రెడీ చెప్పా కదన్నా, నేను మెసేజ్ లో కూడా మీకు చెప్పాను కదా. సో మీరు కాకుండా వేరే ఎవరైనా నాకు చేస్తుంటే కనుక ఖచ్చితంగా నేను ఇంకా టెన్షన్ అలాగే పడుతూ ఉండేవాడిని అన్న. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 minute అన్నా నేను చెప్తా. సో నా ఫ్రెండ్ జయరామ్ అని, నేను మీకు ఆల్రెడీ ఇంత ముందు కూడా నేను దీని గురించి ఒక 2 to 3 times డిస్కషన్ చేశాను. యాక్చువల్లీ వాడు ఏదో చెన్నై నుంచి కన్సల్టెన్సీ అన్న. సో వాడితో ఫస్ట్ అమౌంట్ కట్టించేసారు, తర్వాత ఇంటర్వ్యూ లైక్ స్కైప్ ఇంటర్వ్యూ మనకి జరిగింది కదా. సో మనం పాస్ అయినట్టే వాడు పాస్ అయ్యాడు. వాడు క్రెడిబిలిటీ ఇంటర్వ్యూ ఏమి లేదు, నీకు క్యాష్ ఇచ్చేస్తాం అని చెప్పేసి అన్నారంట ఫస్ట్. ఆ తర్వాత ఆడేమో అదే ధీమాతో పాపం అలాగే ఉన్నాడు. తర్వాత పెద్ద బండరాయి పడింది ఆడి మీద, వాడి క్రెడిబిలిటీ ఇంటర్వ్యూ ఉందని. సో షాక్. ఇప్పుడు వరకు వాడికి ఇంటర్వ్యూ మార్క్స్ జరుగుతున్నాయి ఇప్పుడు కూడా. మనకేం వీసా వచ్చేసింది ఆల్రెడీ. వాడు నాకంటే ముందు స్టార్ట్ అయింది అన్న వాడి ప్రాసెస్. వాడికి అరౌండ్ మనం జూన్ లో అనుకున్నాం, యాక్చువల్లీ జూన్ లో స్టార్ట్ అయింది మంది. వాడు మార్చ్ ఏప్రిల్ నుంచే వాడిది ప్రాసెస్ అంతా కూడా స్టార్ట్ అయింది. కాకపోతే వాడు ఇంకా అక్కడే ఉన్నాడు, ఆ సెషన్ లోనే ఉన్నాడు. మీరు ఎప్పటికప్పుడు తమ్ముడు నీకు ఇది ఉండిద్ది, రవి ఇది ఉండిద్ది, నీకు నెక్స్ట్ స్టెప్ ఇది అని చెప్పేసి లైక్ నాకు అది కొంచెం బాగా, అంటే మన దానిలో మీ నుంచి నాకు బాగా దొరికింది అది లిటరల్లీ. అంటే ఇది నా హోల్ హార్టెడ్ గా నేను చెప్తున్నాను లిటరల్లీ. వస్తుంది, నాకు ప్రౌడ్ గా ఉంది యాక్చువల్లీ మీ మీద. అంటే మా అంటే లైక్ యూ డన్ యూ గాట్ యువర్ వీసాస్ అండ్ ఆల్ ప్రాసెస్ నీట్ గా చేసుకున్నందుకు చాలా హ్యాపీ. మధ్యలో ఆగొద్దు. ఇప్పుడు ఫెయిల్ అవ్వగానే డిప్రెస్ అవ్వలేదు నువ్వు. కమ్ ఆన్, యూ షుడ్ డూ ఇట్, నువ్వు చేయగలుగుతావు అని అనుకున్నాను నేను.
చేస్తావు వదిలే. ఇప్పుడు నిన్న మాట్లాడినా చాలా సింపుల్ అసలు. ఆ క్షణం డిప్రెస్ చేయడం లేదు, తగ్గించడం చాలా చిన్న విషయం అసలు, ఈజీ చేసేయచ్చు. కాదు ఇప్పటికప్పుడే నువ్వు చేయగలవు, నీ మీద నాకు నమ్మకం ఉందని చెప్పి మీరు మోటివేట్ చేస్తూనే వచ్చారన్న. నేను అదే దీనిలో నేను లైక్ ఓన్ గా సెర్చ్ చేసుకొని ఎలా ఆన్సర్ అంటే లైక్ ఏ క్వశ్చన్స్ అడుగుతారో కూడా మనకి ఐడియా తెలీదు. అది ఏం అడుగుతాడో తెలియదు. అదే నా అర్థం పర్థం లేకుండా అడుగుతున్నారు టీ సైడ్ వాళ్ళు. అది క్యాషియల్ ఇంటర్వ్యూ చాలా మంది, ఇది 2-3 ముగ్గురు విన్నాను నేను. అవ్వట్లేదు ఎవరికి అవ్వట్లేదు విన్నాను నేను. మరి నువ్వు విన్నావు లేదు నాకు తెలియదు. 2-3 విన్నాను నేను. అన్న అవ్వట్లేదు అవ్వట్లేదు అన్న ఏం చేయాలన్నా అంటారు. ఏదో చేయరా బాబు, నాకేం తెలుసురా బాబు, జస్ట్ జనరల్ అన్న. అంతెందుకన్నా ఇక్కడ మనకి విజయవాడలోనే ఇప్పుడు మేము విజయవాడ షిఫ్ట్ అయిపోయాం కదా అన్న, మీకు చెప్పాను కదా. సో ఇక్కడ మదన్ అని చెప్పేసి వాడికి ఇప్పుడు 6వ టీ సైడ్ యూనివర్సిటీ వాడు డేటా 6th డేటా అనలిస్ట్ సంథింగ్ ఏదో తీసుకున్నాడు, మాస్టర్స్ ఇన్ డేటా సైన్స్ అనుకుంటా. సూపర్ ఫైన్, కంగ్రాచులేషన్స్. చాలా పెద్ద విషయం నీట్గా కంప్లీట్ చేసావు సెకండ్ టైంకి. లేట్ అయితే నేనే ఫ్రెష్ అంటే ఓపిక్గానే ఉన్నాం, ఇద్దరం కొట్టాము. సో వన్స్ వీసాకి వెళ్ళావు, క్యాష్ వచ్చింది, వీసాకి వెళ్ళావు రవి, అక్కడ ఏమైనా ఇబ్బంది పెట్టారా? హౌ కమిట్మెంట్? లేదన్న, చాలా సింపుల్ గా చాలా స్మూత్ గా జరిగిపోయింది అన్న వీసా ప్రాసెస్ కూడా. సో మీరు ఏదైతే నాకు చెప్పారో సేమ్ అలాగే జరిగింది. మీ మాట విన్నాను, వెళ్ళాను, అక్కడి నుంచి మీకు ఇన్ఫార్మ్ చేశాను. సో మీరు అంటే లైక్ వెళ్ళాను, అక్కడ చూసాను, అంతా లైక్ ప్రాసెస్ అంతా కూడా చాలా నీట్ గానే జరిగేసింది అన్న. సో మనకి ఇబ్బంది లేదన్న. డాక్యుమెంట్స్ తీసుకున్నారు, జస్ట్ స్కాన్ చేశారు, అయిపోయింది, వెళ్ళిపోమన్నారు అంతే, ఒకటే మాట. ఎన్ని రోజులకి వచ్చింది రవి వీసా? 5 days కదా అన్న? 5 days అన్న. యాక్చువల్లీ అంటే 7 days, కాకపోతే అన్నిట్లో 2-3 మనకి హాలిడేస్ ఉన్నాయి, అంటే 4 to 5 days అన్న యాక్చువల్లీ. ఫైనల్లీ కంగ్రాచులేషన్స్. అదే కదా అల్టిమేట్ గా మనం మొదలెట్టింది, దానికోసం ముగిచ్చాం దాంతోనే. సో వాట్ మీరు నాకు అదే చెప్పారన్న, నేను నీకు మాట చెప్పుకున్నాను, నేను నిన్ను అక్కడ పంపించే పూర్తి నాది అని చెప్పి మీరు నాకు ఎక్కడ హాస్పిటల్ కూర్చొని మాట్లాడుకున్నాం. హాస్పిటల్ అది కూడా హాస్పిటల్ కూర్చొని భయపడుతున్నావు, బాగా భయపడుతున్నావు. నీ చుట్టూ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, నీ చుట్టూ చాలా మంది ఏయో మిత్రులు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఏ ఉంటాయి కదా, సుత్తి చెప్పేవాడు ఒక 10 మంది ఉంటారు. స్టిల్ నేను అంటే లైక్ నా బాధ అంతా కూడా నేను ఆ రోజు ఫస్ట్ మీటింగ్ లోనే నేను మీకు చెప్పేశాను కదా లిటరల్లీ. అంటే ఫస్ట్ ది మనకి కాల్ లో జరిగింది యాక్చువల్లీ, తర్వాత నేను మిమ్మల్ని మీట్ అవడానికి వచ్చాను అనమాట. అదే కదా. తర్వాత 3rd ఇన్సిడెంట్ ఏమో కార్ లో నా వల్ల మీ కార్ బంపర్ పగిలింది. అదే కదా, నేను ఏదో టెన్షన్ లో నువ్వు వస్తున్నాను దన తోలుకుంటూ వచ్చేసి ఎక్కడో గుద్దేశా. అదే కదా, సూపర్. ఇట్స్ ఎ గుడ్ జర్నీ, చెప్పుకోవడానికి బాగుంది, వినడానికి బాగుంది. సో వాట్ యూ సే ఫర్ ద ఫ్యూచర్ స్టూడెంట్స్ హూ గోన్ టు ప్రాసెస్ విత్ శైలజ ఫ్లై అబ్రాడ్? వాళ్ళకి ఒక 1-liner రివ్యూ కావాలి రవి. అంటే రేపనే వాళ్ళు మా దగ్గర చేసుకోవడానికి ఈ వీడియో పంపిస్తారు, వాళ్ళకి ఏం చెప్తావు వాళ్ళకి? డెఫినెట్ గా అన్న, ఏంటంటే ఒకటే చెప్తా. సో అన్నతో అంటే లైక్ మీతో శైలజ ఫ్లై అబ్రాడ్ కన్సల్టెన్సీ నుంచి లైక్ సాయన్నతో పెట్టుకుంటే కనుక డెఫినెట్ గా మీరు మర్చిపోయి మీ పని మీరు చేసుకుంటే ఆయన చూసుకుంటాడు, ఇంకంతే. అదొకటేనన్న, డెఫినెట్ గా అదొకటి చెప్తా. కాకపోతే నాలాంటి కొంచెం భయస్సులు ఏం చేస్తారంటే కాస్త భయం ఉంటది, ఆ భయంతో పాటు అన్నను కూడా గట్టిగా ట్రస్ట్ చేస్తే డెఫినెట్ గా యూ విల్ గెట్ సక్సీడ్ ఇన్ యువర్ జర్నీ, ఫ్యూచర్ ఆఫ్ జర్నీ. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. కీప్ రిఫరింగ్ అస్ రవి, మమ్మల్ని రిఫర్ చేస్తానండి. డెఫినెట్ గా థ్యాంక్ యూ సో మచ్.